సెప్టెంబర్ 14 హిందీ దివస్. ప్రపంచంలో 4వ అతిపెద్ద మాట్లాడే భాషగా హిందీ చలామణి అవుతుంది. దాదాపుగా 15 నుంచి 20 దేశాల్లో హిందీ ఒక రకమైన వాడుక భాషగా ఉంటుంది. మనం ఫ్యాక్ట్స్ గమనించుకుంటే సెప్టెంబర్ 14నే ఎందుకు? ఇదే సెప్టెంబర్ 14 1949న మున్షి మరియు అయ్యంగార్ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క డిస్కషన్స్ వల్ల కాంప్రమైజ్ క్రియేట్ అయ్యి ఇక్కడ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ఎంచుకోబడింది. ఆర్టికల్ 343 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ విత్ దేవనాగరి స్క్రిప్ట్. గమనించండి, నేషనల్ లాంగ్వేజ్ కాదు. పాకిస్తాన్ కూడా తీసుకుంది హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ విత్ ఉర్దూ స్క్రిప్ట్. ఆర్టికల్ 351లో గవర్నమెంట్స్కి ఒక బాధ్యత ఇచ్చి వెళ్ళింది కాన్స్టిట్యూషన్, హిందీని ప్రమోట్ చేయమని అలాగే డెవలప్ చేయమని కూడా. ఈరోజు హిందీ పైన కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి. బట్ ఒక బిఆర్ అంబేద్కర్ మాటల్లో కూడా ఒక కల్చర్ని, ఒక కామన్ ఐడెంటిటీని తీసుకురావడానికి హిందీ ఒక భాగంగా మనం చూడవచ్చు.